7గురిని నేను అమ్మఒడి పథకం ఇస్తే వాళ్ళొక్కరే ఎలిజిబిలిటీ అవుతున్నారు. రిమైనింగ్ పరిస్థితి ఏంది? ప్రతి మానవుడికి సామాజిక న్యాయం జరగాలి. అది తన అవేర్నెస్, తన అనుకున్న గోల్. ఈ రోజే ఎమ్మెల్యేలను చేంజ్ చేసేయడానికి కారణం ఏంటంటే, మెయిన్ కారణం అక్కడ ఉన్న నెగిటివిటీ. లాస్ట్ 2019 ఎలక్షన్స్లో 175 జగన్మోహన్ రెడ్డి స్టాంప్ అంతే. ఎమ్మెల్యే నేనా నువ్వా ఇంకొకరా కాదు, 175 జగన్ బొమ్మ గుద్దారు అంతే. అందుకే 151 టార్గెట్ వచ్చింది. ఈసారి కూడా బొమ్మ జగన్మోహన్ రెడ్డిదే, క్యాండిడేట్ ఎవరైనా కానీ. దట్స్ నాట్ ఎ మ్యాటర్. చంద్రబాబు గారు చాలా అందరికీ తెలుసు, మనం పుట్టక ముందు నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. జగన్కి వయసు రానప్పటి నుంచి కూడా ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. మరి అంత చేసిన అంత రాజకీయవేత్త, అంత విజనరీ పర్సన్ ఈ రోజు జగన్ ఒక్కడే ఎందుకు పోరాడలేకపోతున్నాడు? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జగన్. ఒక్కడే రాలేదంటే అది పవరు, తనకున్న పవరు, అతని జగన్కి ఉన్న పవర్ అది. ఎందుకంటే తను చేసిన పథకాలు, తను చేసిన అవేర్నెస్, ఈరోజు ఒక బటన్ నొక్కితే డబ్బులన్నీ అకౌంట్లో పడే తీసుకొచ్చిన స్కీమ్ ఏ రాష్ట్రంలో లేదు. అంత పెద్ద సాఫ్ట్వేర్, అంత పెద్ద విజనరీ, అంత పెద్ద థాట్స్ అనేది ఏ గవర్నమెంట్లో బటన్ కొడితే డబ్బులు అకౌంట్లో పడ్డాయో ఉన్న గవర్నమెంట్ చెప్పండి అండి. ఐఎమ్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. అలాంటి పెద్ద పథకాలు ఈరోజు అక్కడ బటన్ నొక్కితే టింగ్ అని మెసేజ్లు వస్తున్నాయి. ఏమన్నా ఉందా? అదే టీడీపీ గవర్నమెంట్లో ఒక పథకం రావాలంటే, ఒక మనిషి పథకం రావాలంటే వాడు టీడీపీ క్యాండిడేట్ అయినా ఉండాలి, లేదా ఆ కార్యకర్తకి సెల్యూట్ అన్న కొడితే కానీ నీకు ఆ ఎలిజిబిలిటీ స్కీమ్ వచ్చేది కాదు. అదే ఈరోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో, ఇఫ్ యు ఆర్ ఎలిజిబిలిటీ నువ్వు గో టు డైరెక్ట్లీ సచివాలయం, అంతే. డైరెక్ట్గా సచివాలయంకి వెళ్తే మీకు ఏ స్కీమ్ ఎలిజిబుల్ ఉంటా ఎవరు ఆపేదానికి రైట్స్ లేవు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి కూడా లేదు ఆపేదానికి రైట్స్. దట్ ఈస్ ద సాఫ్ట్వేర్. ఇఫ్ యు ఆర్ కరెక్ట్ మీన్స్ ఒక ఆధార్ కార్డు ఎంటర్ చేయగానే ఆ సాఫ్ట్వేర్ తీసేసుకుంటుంది. ఆ సాఫ్ట్వేర్ని జగన్మోహన్ రెడ్డి కూడా ఆపేదానికి రైట్స్ లేవు. ఓకే, అలాంటి పెద్ద అవేర్నెస్, పెద్ద స్కీమ్స్ తీసుకొచ్చిన ప్రభుత్వం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి. మీరేమనుకుంటున్నారంటే ఇక్కడ సోషల్ మీడియా ఒక విధంగా చూపిస్తుంది, గ్రౌండ్ లెవెల్లో జగన్కున్న గ్రాఫ్ చూస్తే మీ వేరే లెవెల్లో ఉంటుంది. భయ్యా, నవరత్నాలు ఉన్నాయి కదా, ఆయన చక్కగా అన్ని అమలు పరుస్తున్నారు. అయితే నవరత్నాల మీద ఇంత ముందు రాజశేఖర రెడ్డి గారు బొమ్మ చూపించి ఆయన వచ్చారు. ఇప్పుడు ఆయన బొమ్మ తీసేసి వేశారు. ఇంకోటి ఏంటంటే ఈ రైతు బంధు వీటి మీద ఎప్పుడూ లేని విధంగా జగన్ గారు రైతు బంధు రైతు భరోసా దానిపైన జగన్ గారి బొమ్మలు వేసుకోవడం. జగన్ గారు బొమ్మలు వేసుకోవడం అంటే ఇప్పుడు అతను చేసినప్పుడు అతను బొమ్మ వేసుకుంటాడు. ఇప్పుడు వేరే వాళ్ళ బొమ్మలు ఎందుకు? మరి వచ్చే ముందు రాజశేఖర రెడ్డి బొమ్మ చూపించాడు కదా. అవునండి, వాళ్ళ నాన్న బొమ్మే కదా, బయట వాళ్ళ బొమ్మలు ఎవరైనా చూపించలేదు కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు వాళ్ళ తీసుకురామని పవన్ కళ్యాణ్ని వాళ్ళని వీళ్ళని ఎందుకు తీసుకొచ్చాడు? అలాంటి మా రాజకీయాలు కాదండి. మేము ఎవరైనా వాళ్ళ ఫాదరు, వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ రిలేటివ్స్నే, వాళ్ళ రిలేషన్ని తీసుకొస్తున్నాడు. అంతేగాని బయట వాళ్ళని ఏమైనా ఫోకస్ చేయలేదు కదా. అంటే ఇప్పుడు ఎడిటింగ్లో ఒకటి పోతుంది వస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో మనం ఒక పదం అక్కడ మాట్లాడేటప్పుడు ఇంకొక దగ్గరికి ఎలా వెళ్తుంది. అలానే ఎడిటింగ్, ఏదైనా ఫోటో ఎడిటింగ్లో అలాంటి క్వశ్చన్స్ కాదండి. ఫోటో ఎడిటింగ్ తీసేసేయండి, ఇట్స్ నాట్ ఏ మ్యాటర్. ఓకేనా? ఏదన్నా అభివృద్ధి చేయలేదా అట్లా క్వశ్చన్స్ చేయి, చెప్తాను నేను దానికి ఆన్సర్. అంటే కానీ ఫోటో ఎడిటింగ్ ఇట్స్ చిన్నవి, అవి పెద్ద మ్యాటర్స్ కాదు అవి. రాజధానే ఓకే. నెక్స్ట్ డైరెక్ట్ బెస్ట్ క్వశ్చన్ అడిగారండి. నాకు తెలిసినంత రోజుల్లో ఒక ఖాళీ స్థలము ఉన్న ప్రదేశం, ఉన్న రాజధాని చేసిన రాష్ట్రం ఏదన్నా ఉందా? ఒక ఖాళీ స్థలాన్ని, ఒక అన్నం పెట్టే భూమి ఉన్న పొలాన్ని, ఖాళీ స్థలాన్ని రాజధాని చేసిన రాష్ట్రం ఏదన్నా ఉందా చెప్పండి. అది టీడీపీ ఉంది. ఒక డెవలప్డ్ అయిన దాన్ని డెవలపింగ్ చేస్తే బెటరా, ఖాళీగా ఉన్న భూమిని డెవలప్ చేస్తే బెటరా? అది కూడా చేయలేదు కదా జగన్మోహన్ రెడ్డి. అది కూడా వైజాగ్ చూడండి, ఈరోజు వైజాగ్, గో టు ద వైజాగ్. మీరు చేయలేదు అని అడగడం కాదు, గో టు మన ఇద్దరం వైజాగ్కి వెళ్దాం. ఒకసారి డెవలప్మెంట్ ప్రీవియస్గా ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది. అంటే ఖాళీ ఉన్న స్థలాన్ని ఒకప్పుడు హైదరాబాద్ కూడా మరి ఖాళీగా ఉంటేనే కదా ఈ స్థాయి. 40 years బిఫోర్ బ్రిటిష్ పాలన ఉంది. ఇది బ్రిటిష్ డెవలప్ చేసి వెళ్ళింది, తర్వాత రాజధాని కింద క్రియేట్ అయింది. అంతేగాని ఖాళీ స్థలం కాదు ఇది. ఓకే, విజయవాడ ఉంది, వైజాగ్ ఉంది, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్. నిజం చెప్పాలంటే హైదరాబాద్ని మించిపోతాయి అవి కానీ డెవలప్ చేస్తే. విజయవాడ కానీ వైజాగ్ని కానీ డెవలప్ చేస్తే హైదరాబాద్ని మించిపోతాయి. కానీ ఆ ఖాళీ స్థలాన్ని పెట్టుకొని అన్ని
ఒక్కటి కూడా శాశ్వతంగా అన్ని తాత్కాలికం ఇంత ఇన్వెస్ట్ చేయడం ఎందుకు? ఒక తాత్కాలికం మీద ఇంత ఇన్వెస్ట్ చేయడం ఎందుకు చెప్పండి? ఐ వాంట్ దట్ క్వశ్చన్. ఒక తాత్కాలికంగా సచివాలయం అంటారు, తాత్కాలికమైన హైకోర్టు అంటారు. దానికోసం ఇంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఇంత డబ్బు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. అట్ల మీద తాత్కాలికంగా ఏదైనా కరెక్ట్గా చేయాలి అంటే ఒక విజన్ ఉండాలి. ఓకే, రైట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ హైదరాబాద్ సరౌండింగ్స్ మొత్తం ఉండేది కొండలే. రేవంత్ రెడ్డి ఇల్లు ఉండేది కొండ మీదే, ఓకే, కేసీఆర్ ఇల్లు ఉండేది కొండ మీదే, అర్థమైందా? అక్కడ క్వశ్చన్ చేయలేదండి. అప్పుడు ఈరోజు భూమి పెట్టిన అన్నం పెట్టే భూమిని పూడ్చినప్పుడు క్వశ్చన్ చేయలేదు. ఎందుకు పనికిరాని కొండని ఏదన్నా అటు ఇటు చేస్తుంటే దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. దాన్నే సోషల్ మీడియా ఫోకసింగ్ అంటారు. వీళ్ళందరివేమో కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మొన్న ఆయన చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టాడు కదా, ఒక రివర్ అది కృష్ణా రివర్ని బూడ్చి కట్టాడు తెలుసా మీకు? సగం బూడ్చి కట్టాడు. అప్పుడు ఎవరన్నా క్వశ్చన్ చేశారా? ఎవరైనా సోషల్ మీడియా మీద ఫోకస్ చేశారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆడ కడుతున్నాడు అనే క్వశ్చన్ ఎందుకు వస్తుంది మీ దగ్గర? ఓకే, ఇంకోటి రోజా అంది వెంకటేశ్వర స్వామి కొండ మీద ఉన్నాడు, నేను మా జగన్ ఉంటే తప్పే ఉన్నాడు. రోజా వాడు అనేవాడు మనకు అందరికి దైవం గలవాడు. అక్కడ ఏది చేయకూడదు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా అది వైసీపీ రాని, టీడీపీ రాని, జనసేన రాని, అక్కడ దేవుళ్ళ దగ్గర మనం ఏం చేయకూడదు. అలాంటి దాంట్లో నేను ఐ విల్ అగ్రీ ఫర్ దట్. అదే చెప్పేదాన్ని, దేవుడితో ఏదన్నా జరిగితే పోల్చడం కానీ విధానం చేయడం కానీ నేను అట్లాంటివి అగ్రీ చేస్తాను. అట్లాంటివి మనం మాట్లాడకూడదు.